ఆంధ్ర ఇటు 5 రోజులుగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు లేరు. అలానే 13 రోజులుగా రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ సైతం లేరు. దీంతో ఇప్పుడు ఈ పర్యటన ఓ మిస్టీరియస్ పర్యటనగానే మారింది. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు అని దానిపై అధికార విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్స్ జరుగుతున్నాయి. పర్సనల్ పర్యటన అని అంటోంది టీడీపీ. ప్రజానేతగా ఉన్నప్పుడు ఇంత సీక్రెసీ ఎందుకు అనేది విపక్షం యొక్క కౌంటర్స్. దీని గురించి మాట్లాడదాం సార్. జనరలీ మనం చూస్తున్నాము, ఇటు సీఎం లేరు, అట్ ద సేమ్ టైం నారా లోకేష్ సైతం లేరు, అండ్ డిప్యూటీ సీఎం కూడా ఆన్ అండ్ ఆఫ్ గానే మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఒక పర్సనల్ పర్యటన అంటూ కూడా ప్రతిపక్ష నేతలకు వీళ్ళు సమాధానం చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ఈ సీక్రెసీని మెయింటైన్ చేయొచ్చా? మీరేమంటారు? అసలు నాకు అర్థం కాదు ఎందుకు ఈ సీక్రసీ అంటాను. అసలు సీక్రసీ సాధ్యమా? ఇప్పుడు ఎందుకంటే ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాలంటే ఒక వీసా ఉంటుంది, మీకు పాస్పోర్ట్లో రికార్డ్ అవుతుంది. వాళ్ళు ఏమి ముసుగులు వేసుకొని పోరు. ప్రత్యేక విమానంలో పోయినా ఆ విమానం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందని రికార్డు ఉంటుంది. సో ఇదంతా ఏమీ సీక్రెట్గా ఉండే క్వశ్చనే లేదు. అంటే ప్రజల దృష్టికి రాకుండా చేయొచ్చేమో, కానీ దే కెనాట్ గో సీక్రెట్లీ. సమాచారం లేకుండా మాయమయ్యే అవకాశమే లేదు. సో కానీ మరి సమాచారాన్ని బయటికి రివీల్ చేయలేదు అన్నది పాయింట్ తప్ప, సమాచారం లేకుండా మాయం కాదు. ఎందుకు రివీల్ చేయలేదు ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. దీన్ని పెద్ద ఎత్తున మీరు అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇష్యూ చేస్తోంది. సాక్షిలోనైతే డిబేట్ల మీద డిబేట్లు నడుపుతున్నారు. ఇందులో మిస్టరీ ఏమున్నది? ఈవెన్ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా కూడా, మేము నాలాంటి ప్రైవేట్ వ్యక్తులు బయటికి వెళ్ళినా కూడా చెప్పేళ్ళొచ్చి ఏముంది, నేను ఈ మధ్య 1.5 month లేను, ఇండియాలో లేను, మీకు సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నవంబర్ 9th వరకు లేను, ఏంది అమెరికాలో ఉన్నాను, పర్సనల్ విజిట్ అది, నేనేమీ అధికారిక హోదాలో లేను, అధికారిక విజిట్ కాదు, మంచి హాయిగా బాధాప్తా చెప్పి నేను అమెరికాలోకి వెళ్తున్నాను, ఇప్పుడు డలాస్లో దిగుతున్నాను, ఇక్కడ ఇంకో హాస్టల్లో ఉంటున్నాను అని, అక్కడ కూడా కొన్ని ప్రోగ్రాంలో పాల్గొన్నాను, డలాస్లో గ్రీట్ అండ్ మీట్లో పాల్గొన్నాను, హాస్టల్లో గ్రీట్ అండ్ మీట్లో పాల్గొన్నాను. సో ఇదంతా ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్. టీవీలో, అక్కడ నుంచే టీవీలో మాట్లాడాను. సీక్రెసీ ఏముంది? ప్రైవేట్ వ్యక్తులకు ఓకే, బయటికి చెప్పాల్సిన ఆబ్లిగేషన్ లేకపోవచ్చు, కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఎవరు ప్రైవేట్ వ్యక్తి కాదు. ఈవెన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రే కాదు, నాగేశ్వర్ లాంటి కూడా ప్రైవేట్ అంటే ఏముండదు. వెన్ ఐఎమ్ ఇన్ పబ్లిక్ లైఫ్, నేను మీడియాలో ఉన్నాను కనుక నాకైనా బాధ్యత ఉంటుంది. నేను ఒక రహస్యంగా ఒక 2 నెలలు కనబడకపోతే, ఏంది సార్ కనబడతలేదు, టీవీలో విశ్లేషణలు ఆగిపోయినా ఎక్కడున్నారని అడుగుతారు. అంటే నన్నే అడిగితే ఇక మంత్రి అడగరా? అందువల్ల అది సహజమైన కన్సర్న్. ఎందుకంటే చీఫ్ మినిస్టరు ఒక కీలకమైన మంత్రి, అన్డిక్లేర్డ్ నెంబర్ 2, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మరి అనుకుంటే నెంబర్ 2 అనుకుంటే నెంబర్ 3 అనుకుందాం, లేకపోయినా అన్డిక్లేర్డ్ నెంబర్ 2 లోకేష్. అలాంటిది మరి ఎక్కడికి అది కూడా 10 రోజులు 13 రోజులు ఎందుకు సీక్రెట్గా ఉంచాలో తెలియదు. దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్న అభిప్రాయం. ఏమైంది వెళ్ళకూడదా? ముఖ్యమంత్రికి, మంత్రులకు పర్సనల్ లైఫ్ ఉండదా? సో వాళ్ళు వ్యక్తులే, మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళకు కూడా లైఫ్లో కాస్త విరామం ఉండాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నారు కావచ్చు, వెళ్ళారు కావచ్చు, దాన్ని కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, కానీ మిస్టరీగా ఉంచాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రెసెంట్ ఇటు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఒకటి, పాలనాపరంగా ఎలా సాగిస్తారు ఇట్లా సీక్రసీ మెయింటైన్ చేస్తే అంటూ. సో పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఇటు టీడీపీ ఫేస్ చేసే అవకాశం ఉందనుకోవాలంటే, ఇబ్బందులు ఉంటాయా, ఉండవా? మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి? సో మన దేశంలో పాలనా వ్యవస్థ ముఖ్యమంత్రి ప్రతిరోజు పాలించరు. మన దేశంలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే, వాళ్ళ ప్రధానమైన పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. సో డే టు డే ఎగ్జిక్యూటివ్కు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అధికార వ్యవస్థ ఉంటుంది. సో అధికార వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఉందనుకో, డీజీపీ ఉంటాడు. సో అడ్మినిస్ట్రేషన్కు చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కింద ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. సో ముఖ్యమంత్రి అన్ని పనులు చేయరు కదా. సో ముఖ్యమంత్రి లార్జర్ పాలసీ డెసిషన్ తీసుకుంటారు. అయినా మీకు నాకు తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, లోకేష్ ఎక్కడున్నాడని. సో చీఫ్ సెక్రటరీకి తెలియదా, డీజీపీకి తెలియదా? వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. అవసరం వస్తే ఏదైనా పొలిటికల్ గైడెన్స్ కావాలి ఒక పరిణామం పైన అనుకుంటే దే విల్ ఆల్వేస్ కాల్ దెమ్. అంటే దీనిపైన బహుశా అనవసరం రాద్ధాంతం ఎందుకు అనుకొని బయటికి చెప్పకపోయిందా మనకు తెలియదు. కానీ ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో
మీరు రివీల్ చేయకపోతే ఎక్కువ అనుమానాలకు ఎక్కువ వివాదాలకు కారణమైతే ఇప్పుడు మిస్టరీ అని మాట్లాడుకుంటున్నారు. దానికన్నా ఓపెన్గా చెప్పి ఇంకో పలానా ప్లేస్లో ఉన్నామని, బహుశా ఏదైనా ప్రైవేట్ విజిట్ అంటే కాస్త విరామానికో విశ్రాంతికో విహారానికో వెళ్ళి ఉంటే, చూడండి ముఖ్యమంత్రి పని వదిలేసి ముఖ్యమంత్రి బాధ్యతలు విహారానికి పోయారు, విమర్శలు చేస్తారా, ఏమైనా దూరంగా ఉంచారా అని. అల్టిమేట్గా నా పాయింట్ అది ఏంటంటే, చంద్రబాబు నాయుడు లోకేష్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పాలన స్తంభించిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగితే అప్పుడు మనం వ్యతిరేకించాలి తప్ప, లేకపోతే పెద్దగా వ్యతిరేకించాలని అంశం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు, బహుశా ఎప్పుడో ఒకరు చెప్తారు. అన్లెస్ ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్ తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ పెద్ద పబ్లిక్ పాలసీ డిజాస్టర్ కాదు, పెద్ద ఇల్లీగల్ యాక్టింగ్ కాదు. బట్ స్టిల్ హిస్టరీ మాత్రం ఉండాల్సిన అవసరమైతే లేదు అనేది నా పాయింట్. సీక్రసీకి అయితే అవసరం లేదు. సో థర్డ్ టాపిక్ చూద్దాం. దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మొత్తానికి అనంత పని చేశారు. వెనెజువెలాపై దాడులు చేయించారు. ఆయన రెండే గంటలు అమెరికా సైన్యం మొత్తం కూడా తమ ఆపరేషన్ పూర్తి చేసేసింది. వెనెజువెలా అధ్యక్షుడిని ఆయన భార్యను సైతం కస్టడీలోకి తీసుకున్నట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ తనకి తానే స్వయంగా ట్వీట్ చేసి మరీ ప్రకటించారు. అమెరికా తలుచుకుంటే ఏ దేశమైనా ఇంతేనా? అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటే నాశనం అవ్వక తప్పదా? అమెరికా ఇప్పుడు ఈ చర్యతో ప్రపంచానికి అసలు ఏం చెప్పాలి అనుకుంటోంది? ఇవి మేజర్ క్వశ్చన్స్. సిఎస్ దీనికి సంబంధించి మాట్లాడదాం సార్. కాంట్రడిక్టరీ వర్షన్ ఆఫ్ ట్రంప్ గురించి కూడా ఫస్ట్ మాట్లాడుకోవాలి. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఆయన పాకులాడుతూ ప్రతి చోట కూడా యుద్ధాన్ని నేనే ఆపే ప్రయత్నం చేశాను అంటూనే ఇవాళ ప్రెసిడెంట్ని